చాలామంది ఒబేసిటీతో, బీపీతో, షుగర్తో, కొలెస్ట్రాల్తో, ఇలా కీళ్ళ నొప్పులతో, నిద్రలేమి సమస్యలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనంలో డైట్ ప్లాన్ ఎలా తీసుకుంటే నాకున్న సమస్యని తగ్గించుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే అండి, గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం పూట మాత్రమే చేయమని చెప్పారు. సో పొద్దున సాయంత్రం రెండు కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారం, సహజ సిద్ధమైన ఆహారాన్ని ఎప్పుడైతే శరీరంలోకి పంపిస్తామో శరీరం యొక్క అవయవాలన్నీ దాని యొక్క ఫంక్షనింగ్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ టాబ్లెట్స్ అనేటివి ఏమీ చెప్పట్లేదు, మీరు తీసుకునే ఫుడ్ లోనే చిన్న మార్పు అనేది చేయమని చెప్తున్నాం. సో అలా మధ్యాహ్న భోజనంలో మీ మార్పులు ఏంటి అని అంటే, ఫస్ట్ వైట్ రైస్ని మానేయండి పూర్తిగా. మామూలుగా వైట్ రైస్ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా నుంచి అయినా మీరు వైట్ రైస్ని మానేసి బ్రౌన్ రైస్లోకో లేదా వీట్ రైస్ గోధుమ అన్నంలోకో, లేదు ఈ రెండు కూడా ఇష్టం లేదు పుల్కాస్లోకో రండి. పొద్దున సాయంత్రం ఎలానో మేము ప్రకృతి సిద్ధమైన ఆహారం తినమంటున్నాం కాబట్టి మధ్యాహ్నం పూట మాత్రమే ఈ ఉడికించిన ఆహారం మీరు తినగలుగుతారు. కాబట్టి ఇలా మీ యొక్క డైట్ ప్లాన్ మీరు చేసుకోవాలి. బ్రౌన్ రైస్ అయినా తినండి, వీట్ రైస్ అయినా తినండి, పుల్కాస్ అయినా తినండి. సో ఇక్కడ బ్రౌన్ రైస్, పుల్కాస్ అనేది అందరూ తినొచ్చు. వీట్ రైస్ అనేది ఏంటంటే ఎక్కువగా కూడా డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అయితే చాలా మంచిది. సో ఇక్కడ బ్రౌన్ రైస్ మీరు వెయిట్ తగ్గాలనుకున్నా, లేదా వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్నా, లేదా హెల్దీగా ఏ కాంప్లికేటెడ్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా, మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఏ కంప్లైంట్స్ ఉన్నా మీరు ఈ బ్రౌన్ రైస్ని, పుల్కాస్ని యూస్ చేయొచ్చు. సో ఎందుకు వైట్ రైస్కి ఈ బ్రౌన్ రైస్కి తేడా ఏంటంటే, మీకు వైట్ రైస్ కంప్లీట్గా ఏముండదు, పైన లేయర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, లోపల ఆ వైట్ ఏదైతే ఉందో ఆ గింజ నుంచి వచ్చేది మనకి ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ లేయర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, పైన బియ్యపు గింజ పైన ఉన్న లేయర్స్ అన్నీ వెళ్ళిపోతాయో, అల్లురాన్ లేయర్స్ అన్నీ వెళ్ళిపోతాయో, విటమిన్ బి కాంప్లెక్స్ అనేది బాడీకి అందదు. సో మనకి విటమిన్ బి కాంప్లెక్స్ అందకపోతే మెయిన్గా న్యూరలాజికల్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకే వైట్ రైస్కి బదులుగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకుంటారు. సో బ్రౌన్ రైస్ ఏంటి అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్ బి కాంప్లెక్స్ బాగా దొరుకుతుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దెన్ మనం తీసుకునే రైస్ ఐటెంలో కార్బోహైడ్రేట్ కూడా బాగుంటుంది. కాబట్టి మీ డైట్ ప్లాన్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ మీరు బ్రౌన్ రైస్నే తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్రౌన్ రైస్ లేదు, ఇది కూడా నాకు అది లావుగా ఉంది, తినడానికి బాగా ఇబ్బంది అని మీరు అనుకున్నట్టయితే, నేను ఇంకాస్త వెయిట్ తగ్గాలి, రైస్ ఐటమే నేను మానేసుకోవాలి, వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు పుల్కాస్ తీసుకుంటారు. సో పుల్కాస్ ఏంటంటే మీరు మల్టీగ్రెయిన్స్ అయినా యూజ్ చేయండి, లేదా ప్లెయిన్ గోధుమలైనా మీరు నార్మల్గా అయినా అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు సాలిడ్ ఫుడ్ ఏదైనా తీసుకోవాలి మధ్యాహ్న భోజనంలో అంటే తెల్ల రైస్, వైట్ రైస్ కి బదులుగా మీరు బ్రౌన్ రైస్ ని, చపాతీ పుల్కాస్ ని లేదా వీట్ రైస్ ని మాత్రమే రీప్లేస్ చేసుకోవాలి. వీటితో పాటు 2 రకాలైన కూరలు వాడుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే రైస్, చపాతీస్ నుంచి బాడీకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అనేది అందుతూ ఉంటది.